Good evening, friends. A quick recap. First, pro-inflammatory cytokines, NATV, phospholipase A2 అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, which acts on arachidonic acid in cytoplasm, arachidonic acid on cell membrane, which enters LOX and COX pathway. ఇక్కడ నుంచి మనకి prostaglandins, prostacyclins, థ్రాంబాక్సిన్ A2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ లాక్స్ పాత్వేలోకి వెళ్ళి ల్యూకోట్రైన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ల్యూకోట్రైన్స్ యాక్ట్స్ ఆన్ సిస్టెల్టీ1 రిసెప్టర్ అండ్ కాజెస్ బ్రాంకో కన్స్ట్రిక్షన్. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో అప్లైడ్ పార్ట్కి వచ్చేసరికి దిస్ ఫాస్ఫోలిపేస్ A2 కానీ నెక్స్ట్ ఈ కాక్స్ కానీ ఇన్హిబిటెడ్ చేసేది గ్లూకోకార్టికాయిడ్స్, ఇన్హేల్డ్ గ్లూకోకార్టికాయిడ్ ICS అని అంటాం. ఇన్హేల్డ్ గ్లూకోకార్టికాయిడ్స్ సచ్ as ఫ్లూటికోసోన్ అండ్ బిడిసోనైడ్. నెక్స్ట్ ఈ లాక్స్ని ఇన్హిబిట్ చేసేది మనకి జిల్యూటాన్, ప్రివెంట్స్ ల్యూకోట్రైన్ సింథసిస్. నెక్స్ట్ సిస్ట్లైసిన్ 1 రిసెప్టర్స్ని ఇన్హిబిట్ చేసేది మాంటెలోకాస్ట్ అండ్ జాఫిర్లోకాస్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ దగ్గరకు వచ్చేసరికి అలర్జన్ యాక్ట్స్ ఆన్ FAB. This is the FC region and this is the FCER1 receptor on the mast cell లోపట cytokine synthesis and degranulation, mast cell degranulation. ఓకే, ఇప్పుడు మన దీంట్లోకి వచ్చేసరికి దీంట్లో అప్లైడ్ అలర్జన్ అవాయిడ్ ఎక్స్పోజర్. నెక్స్ట్ FC రిసెప్టర్ FCER1ని ఇన్హిబిట్ చేయాలి ఆర్ IgE, free IgE, this is IgE, free IgE or FCR1 రిసెప్టర్స్ని ఇన్హిబిట్ చేయాలి బై ఒమాలిజుమాబ్. నెక్స్ట్ సైటోకైన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేయాలి గ్లూకోకార్టికాయిడ్స్. నెక్స్ట్ డీగ్రానులేషన్ ఇన్హిబిట్ చేయాలి క్రోమైలిన్. ఓకే, అండ్ అంతే, ఫినిష్. సో ఇప్పుడు మనం థర్డ్ పాయింట్ దీన్ని సెపరేట్గా రాసుకున్నాం. IL-4, this is a cytokine produced which acts on T cells which then converts into TH2 cells. TH2 cells produces IL-5. IL-5 acts on IL-5 receptor on eosinophils. IL-5 acts on IL-5 receptor on eosinophils, which produces eosinophils growth and differentiation, eosinophilic growth and differentiation, maturation and survival. Therefore